లే నిందించిన నిన్నంగీకరించకపోయినా ఎన్న బాధల నందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందల నందితివా నాకై పూజనీయుడేసు ప్రభు సత్యమో మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వాచితివి సత్యమో మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వాచితివి వంచకూడవని నిన్ను నిందించిన ఉదయామయ నజరేయుడా పూజనీయుడేసు ప్రభు పలు నిందల నందితివా నాకై పూజనీయుడేసు ప్రభు మధురం నినామం అతి మధురం మధురా గీతముతో నిన్నారాధింతును మధురం నినామం అతి మధురం మధురా గీతముతో నిన్నారాధింతును వధింపబడితివా ఈ పాపికై ప్రేమతో ప్రభో నిన్ను పూజింతును పూజనీయుడేసు ప్రభు పలు నిందల నందితివా నాకై పూజనీయుడేసు ప్రభు వందనాలక్క. వందనాలమ్మా. చక్కని పాట పాడిన ప్రభువుని స్తుతించిన రత్నమ్మకి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నామమ్మా. నిజమే కదా, దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు, పూజనీయుడు. యేసు ప్రభు పలు నిందలు, ఆయనకి ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు మన కోసం వచ్చినా అన్ని ఓర్చుకున్నాడు కాబట్టి ఈనాడు మనకి ఈ ధన్యత, ఈ గొప్ప కార్యం. మనమైతే ఒక్క మాట అంటేనే పక్కన వాళ్ళు ఎవరన్నా మనం సహించలేము, ఓర్చుకోలేము. కానీ దేవుడు మన కోసం మధురమైన మరి ఆయన నామాన్ని మనము ధ్యానించే వారంగా ఉండాలని ప్రభువు ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, బాధలు అవమానించబడ్డాడు. కాబట్టి ఈ దినము ఈ చక్కని సమయాన్ని మనకు దేవుడు ఇచ్చినందుకు, మన కోసం దేవుడు అన్ని నిందలు, బాధలు పడి మనకి రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆయనకి ఎంతగానో రుణస్థులుగా ఉన్నాం. ఆ రీతిగా ఎక్కువగా మనం ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. చక్కగా ఇంకా అనేకులను ఆత్మలు రక్షించే వారంగా ఉండాలని కూడా మనం తెలుసుకొని నడుచుకుందాం. మంచి అర్థవంతమైన పాట పాడిన సోదరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జయప్రద అక్క వాక్యాన్ని పంచుకుంటారు. అక్క జయప్రద అక్క, హలో. వందనాలమ్మా అందరికి. వందనాలక్క. అక్క కొత్త వారు ఏం కాదు, మన గాజుపల్లి అసెంబ్లీ సభ్యురాలే. మన మధ్యలో ఎన్నో సార్లు వాక్యాన్ని అందించారు. కెజక్క మాట్లాడుతున్నారు. అందరికీ వందనాలమ్మా. వచ్చిన సోదరి వాళ్ళందరికీ వందనాలు. ఈరోజు సోదరి జయప్రద గారు మనకు దేవుని వాక్యం చెప్తున్నారు. ఇంతకు ముందే సోదరి గాస్పుల్ హాల్ అసెంబ్లీకి చెందిన సోదరియే. కొద్దిమందికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఒకవేళ కొత్త వారి కోసం మరొకసారి పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. సోదరి మరి నామకద్ద క్రైస్తవ స్థితిలో కూడా కాదు, ఒక హిందూరాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. మరి ప్రభువుని తెలుసుకున్న నాటి నుండి తన జీవితాన్ని దేవుడు ఎంతో మార్చాడు. ఒకసారి సాక్ష్యంలో పంచుకున్నారు ఆ విషయము. తన భర్త ప్రభుని నమ్ముకోకపోయినా, ఒక సాధారణమైన నామకార్థ క్రైస్తవుడైనా కూడా ఆయనకు లేని రక్షణ వివాహం ద్వారా ఈ బిడ్డకు అనుగ్రహించాడు. అందుకే దేవునికి స్తోత్రాలు. తను అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. తన జీవితంలో ఎంతో హెచ్చింపు దేవుడు తనకు అనుగ్రహించారు. తగినంత ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ నిజంగా దేవుడు ఆ బిడ్డను దీనిని పెంట కుప్పల్లో నుండి పైకి లేపుతాను అన్నట్టు ఉన్న స్థలంలో నిలబెట్టాడు. దాని కొరకు ప్రభు సాక్షిగా ఉంటున్నారు. ప్రభు కొరకు సాక్షిగా ఉంటున్నారు. తన మనవరాల కోసం కూడా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం.
వయసుకు ఎక్కువ వయసు అయినా కూడా వెంటనే తనకు మాటలు రాలేకపోయినాయి. ఇప్పుడు కొంత మేలని మనం వింటున్నాం. మరి రీసెంట్ గా బిడ్డ కొంత జలుబుతో బాధపడుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు కొంచెం ఆరోగ్యం ఇచ్చాడని సోదరి చెప్తున్నారు. సోదరి అనంతపూర్లోను ఎక్కడికి వెళ్ళినా కూడా సోదరుల మధ్య పని చేస్తూ ఉంటారు. దేవుని పనిలో వాడబడుతున్నారు. వాక్యం చెప్పమని మరొకసారి అడుగుగా సోదరి ఒప్పుకున్నారు. ఇప్పుడు సోదరి మనతో మాట్లాడుతూ ఉండగా అందరూ శ్రద్ధగా ఆలకించి ఆత్మీయమైన మేలు పొందాలని మనం చేస్తున్నాం. ఓవర్ టు జయప్రద. ఈ అవకాశం ఇచ్చిన అక్క మీకు వందనాలు అక్క. జూమ్ లో ప్రభు ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేది దేవుడే, నేను కాదు. దేవునికి obey చేసి వాక్యాన్ని మెసేజ్ ఇస్తున్నందుకు మీకు వందనాలు. నేను క్యారీ మా అందరికి వందనాలమ్మా. వాక్యం చెప్పే ముందు కొంచెం క్విజ్ తీసుకుందామా? ఓకే 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 అక్క. క్విజ్ అంటే నాకు తెలుసని కాదు, కానీ నాకు ఎందుకో లోపల భయంగా ఉంది. మీతో మాట్లాడుతుంటే భయం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో క్విజ్ అడుగుదాము అనుకున్నాను. ఏమక్కడిని టైం సెన్స్ గురించి నాకు తెలుసు, మీకు తెలియదా అని మొట్టికాయలు వేసే పక్షులు ఏవి? మా క్వశ్చన్ ఇంకొకసారి చదవనా? క్వశ్చనే అసలు అర్థం కాలేదక్క. టైం సెన్స్. టైం సెన్స్ కాలం గురించి నాకు తెలుసు. ఆకాశ పక్షులు. అవి ఏమి ఆ పక్షులు? ఆకాశ పక్షులు అంటే ఏమి? పక్షులకి సపరేట్ పేర్లు ఉంటాయి కదా అవి. ఫిజికల్ పవర్. నేను చెప్పను. టైం సెన్స్ గురించి అక్క కెజక్క మీరు రాసిన క్వశ్చన్ లెక్క ఇవి మర్చిపోయినారేమో. మరొకసారి క్లియర్ గా మీ టాక్ వినపడటం లేదు. సరే అక్క, టైం సెన్స్ గురించి మాకు తెలుసు, మీకు తెలియదా అని మొట్టికాయలు వేసే పక్షులు ఏవి? ఆకాశంలో ఎగిరే శంకుబుడి కొంగ. శంకుబుడి కొంగలు. అవునక్క. ఫెయిత్ఫుల్ గా అప్పచెప్పిన పనిని చేయడం వల్ల నన్ను చూసి నేర్చుకోమని ఈ పక్షి చెప్తుంది. ఏ పక్షి? కాకి. పావురం. కాకి. 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 రక్షణ పొందకపోయినా పొందామని అనుకుంటూ పాత జీవితాన్నే జీవిస్తున్న వారికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అంటుంది ఈ జంతువు. ఏ జంతువు? గాడిద. గాడిద. అవునక్క. గాడిద కదక్క. గాడిద కాదక్క. పంది. నేను భలే ఇంటెలిజెంట్ ని, అని నేనంటే అందరికీ టెర్రర్. నన్ను చూసి నేర్చుకోమన్నాడు యేసు ప్రభు. ఎవరు నేను? నేను భలే ఇంటెలిజెంట్ ని, కానీ నేనంటే అందరికీ టెర్రర్. నన్ను చూసి నేర్చుకోమన్నాడు యేసు ప్రభు. ఎవరు నేను? పాము. స్పీడ్ గా ఉంటది. ఇంకా పాము. పామే కదక్క? అవును, పామండి. నా హృదయంలో కపట బుద్ధి లేదని నన్ను చూసి బుద్ధి తెచ్చుకోమని యేసు ప్రభు అన్నాడు. నేనెవరిని? పావురం. మేము చేతికి చిక్కము, కానీ మా తోకలు చిక్కించుకునే పొలాన్ని మంట పెట్టారు. నేను పెళ్లి కూతుర్ని మోసిన దాన్ని. నేను పెళ్లి కూతుర్ని మోసిన దాన్ని. ఎవరు నేను?
రిబ్కాన్కి వస్తుంది కదా. ఉహుం. నా ఎముకని ఖడ్గం కంటే చాలా స్ట్రాంగ్ గా గాడిద గాడిద పచ్చిదవడ. పచ్చిదవడ. ఉమ్. హేరోదు లాంటి వారు నాలాంటి వాళ్ళే. నక్క. నక్క ఉమ్. దయ్యాలు మమ్మల్ని కోరుకున్నాయి. పందులు పందులు. పందులు పంది. నా ముందు ముత్యాలు పడవేసిన వాటి విలువ నాకు తెలిస్తే కదా. పంది పంది. అబద్ధ ప్రవక్తలు నాలాంటి వాళ్ళే. తోడేళ్ళు. నా కాలం చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు. జింకకాలు లేడి కాళ్ళు. రెండు ఒకటే. పరిశుద్ధమైనవి నాకు పెట్టద్దన్నాడు, అయినా బతిమాలుకుంటే కుక్కలకి కుక్కలకా? నా పేరు మీద ఒక శిష్యురాలు పేరుంది. డోర్కా. నేను నీటి మీద ఆశ కలిగి ఉన్నాను, అలాగే మీరు కూడా. దుప్పి చాలా స్పీడ్ గా ఉన్నారు. యుద్ధంలో నన్ను బట్టి అతిశయపడతారు. గుర్రము బలం లేని జీవులం, జ్ఞానం కలిగిన వారు. చీమలు, కుందేళ్ళు కూడా మాకు చదువు లేకపోయినా మీకంటే జ్ఞానం గలవారము. మీకు దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం తెలియదు, తెలిసిన పిల్ల జల్లా అని మీరు సాకులు చెప్పి పోవడానికి ఇష్టపడరు. మేమైతే మా పిల్లల సహితం వదిలి, రోడ్ మ్యాప్ లేకపోయినా చక్కగా ఆనందంగా అర్చుకుంటూ ఇస్రాయల్ దేశానికి వెళ్ళి మా జీవితాలను త్యాగం చేశాము. కనీసం మమ్మల్ని చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి అంటున్న ఈ జంతువులు ఏవి? చెప్పింది ఇప్పుడు. కాదమ్మా, ఆవులు. వంటలక్క ఆవులమ్మా, ఆవులా? ఆవులు. క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది. మేము అమెరికా ప్రెసిడెంట్ ఇల్లు అయినా వైట్ హౌస్ లో కూడా ఉంటాం. ఎవరు మేము? బల్లి బల్లినే. పౌలు చేతి గాయపరిచాను కానీ క్వశ్చన్ పూర్తిగా అడగండి అక్క. అదే మధ్యలో చెప్పేస్తారా, అందుకని మానేస్తున్నా. మేమిద్దరం కలిసి బోల్డ్ చిన్న అబ్బాయిల్ని చీచి వేశాం. ఎలుగుబంట్లు. నాకు కష్టమైన కాసులు మింగ. చేపలు. మాకు పరలోక స్థానం లేదంట. కుక్కలకు. మాంత్రికులు. ఆ దినమున మా ఎదుట వెండి బంగారు విగ్రహములు పారవేస్తారంట, మేము తింటాం. ఏమంటారు? ఇంట్లోనో టీవీ ఆన్ చేశారమ్మా, వాళ్ళు చూసి ఆఫ్ చేసుకోండి, వినపడుతుంది. జూమ్ మీటింగ్ లాగా వినిపిస్తుంది.
ఆ దినమున మా ఎదుట వెండి బంగారు విగ్రహములు పారవేస్తారంటే మేము వాటిని తింటామంట. ఏమని? మేమే గబ్బిలాలు. గబ్బిలాలు. ఎలుకలు గబ్బులు. ఉమ్. మా లైఫ్ లో ఇంతటి గ్రాండ్ రిసెప్షన్ ఎప్పుడు చూడలేదు. ప్రభు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల గొర్రెపిల్ల విందు రోజున విందు అక్క. కాదు నీళ్లు ఆకాశ పక్షులు, కాదు ఆకాశ పక్షులు, ఆకాశ పక్షులు. కాదు. నా లైఫ్ లో ఇంతటి గ్రాండ్ రిసెప్షన్ ఎప్పుడు చూడలేదు. దేవుడు 4 జీవులా? 4 కాళ్ళు ఉన్న జీవే. మృగాలు. గానంతో యెహోవాను. కాదు కాదు. గొర్రెపిల్ల విందు. ప్రభును యేసు ప్రభును మోస్తూ వస్తాది గాడిద. గుర్తు. గాడిద గాడిద. గాడిద గాడిద గాడిద. కొందరు నన్ను మింగుతారంట, నా కాలుగోటి కన్నా చిన్నదాన్ని జాగ్రత్తగా దేవునికి భాగం ఇస్తారంట. ఉంటే ఒంటెలు. ఎగ్జాంపుల్ దేవుడు ఎగ్జాంపుల్స్ చెప్పినారా, దాంట్లో ఉంటది. అయ్యో, నా గురించి బైబిల్లోనే లేదే. నేనెవరిని? అతను కూడా బైబిల్లో ఉంది కదక్క. అయ్యో, నా గురించి బైబిల్లోనే లేదే అంటుంది ఒకటి. ఏమిటది? బైబిల్లో అది లేదు కానీ నేనంటున్నా. బైబిల్లో లేని జంతువు ఏది? మనిషిని. పేను తేలు ఉంది. పేను పేనుంది. ఉందక్క బైబిల్లో. అదే పేనుందండి. నల్లుంది. ఐగుప్తుకు ఏనుగా? ఏనుగండి. ఏనుగు గురించి ఉంది. ఏనుగు ఏనుగు కూడా బైబిల్లో ఉంది బైబిల్లో. ఏనుగుంది. సింహం ఉంది బైబిల్లో. లేదు ఏముంది బలి. నీటి ఏనుగు ఉన్నది అది కూడా ఉంది, నీటి ఏనుగు ఉన్నది. ఉంది. యోబు దాంట్లో ఉంది. కొంచెం క్లూ ఇవ్వండి అక్క. ఏమన్నా చిన్నదో ఒకటి, మొదటిదో చివరిదో ఏదో. మన ఇంట్లోనే ఉంటది అప్పుడప్పుడు. మన మన ఇళ్ళలో ఇంట్లోనే. బల్లి, సాలీడు, బల్లి, బొద్దింక, పిల్లి. 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 పిల్లి బైబిల్ గురించి లేదండి. బైబిల్లో పిల్లి ఆ పిక్కే లేదు. అయితే మీరు మియావ్ అనాలి. బయటకు వచ్చేస్తుంది కదా. మేము చిన్నవాళ్ళము, మా దెబ్బకు గొప్ప రాజే తల్లడిల్లాడు. మేము చిన్నవాళ్ళమే, మా దెబ్బకు గొప్ప రాజు తల్లడిల్లాడు. కప్పలు. కప్పలు. అదే ఫరో ఇంట్లోకి వెళ్ళిపోయినాయి కదా. భూలోకంలో మేము ఎనిమీస్, కానీ పరలోకంలో మేము ఫ్రెండ్స్. ఎవరము? ఆవు, పులి, సింహం, ఎద్దు. ఆవు పులి వస్తుంది. తల తినాల్సిన మేము దేశాన్ని పలకరించాము, విలపించాము. తల తినాల్సిన మేము దేశాన్ని విలపించాము. ఇంతకు ముందు ఆన్సర్ వచ్చేసింది. అది డైరెక్ట్ క్వశ్చన్. ఇది పేను. చెప్పలేదు. మానవులు వాళ్ళ ఆహారం మానేసి మా ఆహారాన్ని తింటూ మాకు కాంపిటీషన్ గా మారారు. పందులు. మానవులు వాళ్ళ ఆహారం మానేసి మా ఆహారాన్ని తింటూ మాకు
కాంపిటీషన్ గా వచ్చేసినారు, మారారు. సింహం. సింహం. అవును, మనము మామూలుగా వెజిటేరియన్లే కదా మొదటిగా. ఇప్పుడు మనం కూడా మాంసం తింటున్నాం కాబట్టి దానికి పోటీగా మనం మారిపోయినాం. ఎవరైనా తొక్కుతారేమో అన్న దయా వాత్సల్యత లేకుండా నేలలోనే గుడ్లు పెట్టే పక్షి ఏదండి? నిప్పుకోడి. 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 తాబేలు. అది నిప్పుకోడండి. అక్క మీరు ఇందాక చెప్పిన దానికి బైబిల్లో రెఫరెన్స్ చెప్పరా? దేనికిమా? అదే మాది మానవుల వాళ్ళ ఆహారం మానేసి మా ఆహారం పెట్టు మాకు, అది నేను రాసుకోలేదమ్మా. ఓకే ఓకే సరే సరే. సిస్టర్ బైబిల్లో లేనిది పేరు లేదన్న వస్తువు అండి. ఇందాక నాకు నెట్ లేదండి. అది ఏంటండి అది? పిల్లి అండి, పిల్లి. పిల్లి అండి అక్క, పిల్లి అంటే పిల్లి. పిల్లి గురించి బైబిల్లో లేదండి. నా భాష కాకపోయినా ఆయన భాషలోనే మొట్టికాయలు వేసిన జంతువు ఏది? గాడిద. నా యజమాని ఎవరో నాకు తెలుసు, తెలివి జ్ఞానం ఉన్న మీకు మీ యజమాని ఎవరో తెలియదా? ఎద్దు. ఎద్దు. ఆశాహేలు నేను ఒకే టాలెంట్ కలిగిన వారు. గుర్రం. లేడీ. అప్పచెప్పిన పని మర్చిపోయి తిండి డాస్లో పడిపోయా. కాకి. కాకి. నోహకు పడవలో నుంచి. కాకి కదా. కాకండి. మేము కూడా మీతో పాటు ఉపవాసం ఉన్నాం. పక్షులు పశువులు ఎద్దులు మేకలు అన్ని. యోనా గ్రంథంలో అన్ని. ప్యారిస్ పర్ఫార్మెన్స్ అయినా నా దెబ్బకు కంపు. ప్యారిస్ పర్ఫ్యూమ్ అయినా నా దెబ్బకు కంపు. చచ్చిన ఈగ. గుమ్మం మీద నా రక్తమే వారిని కాపాడింది. గుమ్మం మీద నా రక్తమే వారిని కాపాడింది. ఎదురుగా మంచి ఆహారం ఉన్నా ఆయన్ని చూస్తూ మాకు భయము భక్తి కలిగి మౌనంగా ఉన్నాం. సింహాలు. మేము తప్పిపోయామని పాపం మా యజమాని కొడుకు దేశాలు తిరిగి వెతికాడు. వాక్యం పంచుకున్నామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం చూస్తున్నాం. మా ఎవరన్నా చదువుతారమ్మా? నేనే చదవనా? చదువుతాను అమ్మా. 19. నీ శిష్యులను గద్దింపమని ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన యెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. చాలమ్మా, ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల నాయన, కృపల తండ్రి, పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఆన్లైన్ ద్వారా ప్రభా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రభా ఇంతవరకు నీ పాటల ద్వారా ప్రభా నేను స్తుతించి ప్రభా మిమ్మల్ని మహిమపరచినాం తండ్రి. నీకు వందనాలు ప్రభా.
నేను మా జ్ఞానాన్ని ప్రభా కొంచెం పరీక్ష చేసుకున్నామయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయ్యా నేను వాక్యం బట్టి నిలబడి ఉంటుండగా ప్రభా మీరే నన్ను మిసలో చాటును మరుగు చేయండి ప్రభా. నన్ను నా ఆలోచనలు తలంపులు తీసేసి ప్రభా నీ ఆలోచనలతో నింపండి అయ్యా. నేను మాట్లాడుతూ పెడదాం ప్రభా, మీరు మాట్లాడండి ప్రభా. నా స్వరాన్ని మీరు వాడుకోమని పెడుకుంటున్నా అయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ వాక్యం నీది ప్రభా. ఇక్కడున్న బిడ్డలంతా నీ బిడ్డలే ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరేం మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మాకు జీవం, మీరు మాట్లాడితే మాకు సమృద్ధి, మీరు మాట్లాడితే మాకు స్వస్థత. కాబట్టి మీరే మాట్లాడి ఈ వాక్యాన్ని విరిచి వడ్డించి కృపందాయిత్యం స్పర్శనం అంటే ప్రార్థించి పెట్టుకుంటున్నా స్వామి. ఆమేన్. ఇంకోసారి చదువుకుందామా వాక్యాన్ని. ఆయన వారిని చూచి వీరు ఊరకుండి నీడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే అక్కడ మనకు ఈ విషయం అంతా మనకు తెలుసు. యేసు ప్రభును ఊరేగిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలంతా ఆయన ప్రభు పేరిట వచ్చురాజు స్తుతింపబడును గాక, పరలోకమందును సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమ కలుగును గాక అని వీళ్ళు గట్టిగా కేకలు వేస్తుంటే అక్కడున్న ఈ పరిసయ్యులు యేసు ప్రభుతో అంటున్నాడు, బోధకుడా అన్ని శిష్యులను గద్దింపు అని ఆయనతో అనగా ఆయన వారిని చూచి వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు. అంటే రాళ్ళు కేకలు వేస్తాయంట. ఈ శిష్యులకి ఈ స్తుతి కలుగును గాక అని మాట్లాడకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి. నేనేం మాట్లాడాలనుకున్నానంటే, మన బైబిల్లో అయితే రాళ్ళు మాట్లాడినట్లు లేదు, కానీ ఒక్కవేళ రాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటాయి? మన బైబిల్లో కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు మాట్లాడితే దేవుని గురించి ఏం చెప్తాయి? ఇక్కడ ఈ శిష్యులు అక్కడికి వచ్చిన ప్రజలంతా ఏమంటున్నారు? ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండును గాక అని తాము చూసిన అద్భుతాలన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. అక్కడున్న ప్రజలు, శిష్యులు అంతా ఆయనకి స్తోత్రం చేస్తున్నారంట. కానీ అక్కడ పరిసయ్యులు అంటున్నారు, వీళ్ళ నోరు మూపించయ్యా అని అంటుంటే ప్రభు అంటున్నారు, వీళ్ళు నోరు మోస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి అంటున్నాడు. ఒక్కవేళ రాళ్ళు ఏ విధంగా కేకలేస్తాయో చూద్దామా? కొన్ని రాళ్ళను చూద్దాం. మొదటిగా ఆయన మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. ఆ 3-4 ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అని ఇది ఉందండి. అదే నా సబ్జెక్ట్ ఏమనుకున్నానంటే, రాళ్ళు మాట్లాడితే ఈ శోధకుడు ఎక్కడికి వచ్చినాడు? 40 దినాలు యేసు ప్రభు ఉపవాసం ఉండి ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న దగ్గర, అంటే కొండ ప్రాంతం అంటేనే ఏముంటాయండి? రాళ్ళు, గుట్లే కదా. ఈ శోధన కొండ మీద ఉన్న రాళ్ళు ఏం మాట్లాడతాయి? ఆ శోధకుడు అక్కడికి వచ్చి యేసు ప్రభుతో నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అన్నాడు కదా. ఈ రాళ్ళు యేసు ప్రభుని గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాయండి? ఏం మాట్లాడతాయి? ఆ రాళ్ళు మాట్లాడతాయి, అవునండి యేసు ప్రభు 40 రోజులు మా దగ్గరే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఆయన 24 గంటలు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు, ఏమీ తినలేదండి. మామూలుగా అంట మనిషి ఒరిజినల్ జీవితం కనపడాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడే అసలైన నిజ జీవితం బయటపడుతుందంట. ఒంటరిగా ఉన్నప్పుడు మన అసలైన స్వభావం బయటకు వస్తుందంట. అలా మేము ఒంటరిగా చూసినాం కదండి ఆయన్ని,
నిజంగా ఆయన ఏ పాపం లేనివాడండి, పరిశుద్ధుడండి ఆయన అని ఆ రాళ్ళు కేకలు వేస్తాయని. ఈ రాళ్ళు అంటే 40 రోజులు మేము గమనిస్తూ వచ్చినాం. ఈ రాళ్ళ మీదే ఆయన నడిచినాడు, ఈ రాళ్ళ మీదే ఆయన కూర్చొని ప్రార్థన చేసినాడు, ఈ రాళ్ళ మీదే తన తండ్రితో మాట్లాడినాడు, ఈ రాళ్ళ ముందనే దేవునికి స్తోత్రం చేసినాడు. కాబట్టి ఆయన ఈ 40 రోజులు మేము చూసినామండి, ఆయన పరిశుద్ధుడండి అని ఈ రాళ్ళు మాట్లాడుతున్నాయంట. మరి ఈ రాళ్ళే ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. మరి నువ్వు నేను ఏం చెప్తున్నావు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మా ఎవరైనా సాయం చేస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మా చదువుతారు ఎవరన్నా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును జీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎవరమంట? సజీవమైన రాళ్ళమంట. ఆయన మందిరాన్ని కట్టేకి మనం సజీవమైన రాళ్ళంట. ఈ రాళ్ళకైతే జీవం లేదు, కానీ ఆ జీవం లేని రాళ్ళే ఆయన పరిశుద్ధుడు అని చెప్తుంటే, మరి జీవము గల సజీవము గల ఈ రాళ్ళైన మనము ఏం మాట్లాడుతున్నాం? ఈ రాళ్ళు ఏం మాటలు? మనిషి ఆ రాళ్ళ మీదే నడిచాడు, ఆ రాళ్ళ మీదే ప్రార్థించాడు, ఆ రాళ్ళ మీదే రక్తం కార్చినాడు, 40 రోజులు పగలు రాత్రి ఒంటరిగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆయనలో ఏ పాపం లేదని ఈ రాళ్ళు గట్టిగా ఉచ్చరిస్తుంటే, సజీవమైన రాళ్ళు ఆయన రక్తం చేత మనం కడగబడి పరిశుద్ధులుగా చేసి తన బిడ్డలుగా తను చేసుకుని తన సొత్తు ఆయన మనల్ని విలువబెట్టి కొనబడిన మనం ఏం మాట్లాడుతున్నాం ఆయన గురించి? జీవం లేని రాళ్ళే ఆయన పరిశుద్ధుడండి అంటున్నాడు. మరి మనమేం చెప్తున్నాం ఆయన గురించి? మామూలుగా లోకంలో ఆయన పరిశుద్ధుడు కదా. లోకంలో ఎవరైనా ధనవంతులు ఉన్నారా అంటే, మరి ధనవంతులైన దేశంలో పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక 10 మంది చూడగలుగుతారు. అంటే మా దేశంలో మన చనిపోయిన రతన్ గారు కానీ ఇంకోరు కానీ, అమెరికాలో ధనవంతులు ఉంటారు, ప్రతి దేశంలోనే ధనవంతులు ఉంటారు కదా. అట్లా ధనవంతులు ఉన్నారు, ఆటగాళ్ళు ఉన్నారు. మన దేశంలో క్రికెట్ ఆడే వాళ్ళంటే సచిన్ టెండూల్కర్ ఉన్నారు. మిగతా దేశంలో మల్లారా ఉన్నాడు. ఇంకొక ప్రతి దేశంలో ఆటగాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, పాటగాళ్ళు ఉన్నారు. అలాగే ప్రతి అందగత్తెలు కూడా ఉన్నారు కదా. ప్రతి దేశంలోనూ పోటీ పడుతున్నారు ప్రతి దానికి. అలాగా పోటీ చేస్తుంటే అన్నిట్లోనూ అన్నీ ఉన్నారంట. మనం ఇంకొక పరీక్ష పెట్టుకుందాం. మన దేశంలో ఎవరన్నా పరిశుద్ధుడు ఉన్నాడా అని వాళ్ళు పోటీలు పెట్టుకుంటే, ఏ దేశంలోనా ఒక్కరు కూడా పరిశుద్ధుడు లేడంట. అయ్యో, మా దేశంలో పరిశుద్ధుడు లేడే, మీ దేశంలో ఉన్నారా, మీ దేశంలో ఉన్నారా? మా దేశంలో ఎక్కడా లేడు, కానీ ఒక్కడ మాత్రమే ఉన్నాడు, ఆయన యేసు ప్రభు మాత్రమే అని అంటున్నారంట. నిజంగా అన్నిట్లోనే అందగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, ధనవంతులు అందరూ ఉన్నారు, కానీ పరిశుద్ధుడైన వాడు ఒక్కడు లేడు. యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. అందుకే ఇద్దరు సంఘంలో ఒక పాస్టర్ గారు అడిగినాడంట, యేసు ప్రభు ఎలాంటి వాడు అని. ఒక వ్యక్తి అన్నాడంట, యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు అన్నాడు. ఇంకొక వ్యక్తి, ఆయన బలం గలవాడండి అన్నాడంట. ఇంకొక వ్యక్తి వచ్చి కనికరం గలవాడండి అన్నాడు. అంటే ఆయన ప్రేమ 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 అనేమన్నా ఉందా? బలము అని ఉందా? లేదు. కనికరం అని ఉంది కదా, ఉందా? లేదు. కానీ ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. కాబట్టి ఆయన ఎంత పరిశుద్ధుడైతే అంత గాన ప్రతిగానాలు చేస్తున్నారండి. ఈ శోధన కొండ మీద ఉన్న రాళ్ళు ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాడంట. ఇంకా కొన్ని రాళ్ళను చూద్దాం ఏం చెప్తున్నాయో. యోహాను సువార్త
యోహన్ ఆ, యోహాన్ సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో. అక్కడ కానా వివాహంలో మొదటిగా కనిపించేది 6 రాతి బాణలు కనిపిస్తాయి కదండి. ఆ రాతి బాణలు అంటే మన సబ్జెక్ట్ వచ్చి రాళ్ళు మాట్లాడితే కదా. అంటే ఈ 6 రాతి బాణలు యేసు గురించి చెప్పాలంటే ఏం చెప్తాయి? అక్కడికి పోయి అంటున్నారట, యేసు ప్రభు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారంటే ఆ రాతి బాణలు అంటాయంట. అవునండి, ఒకరోజు యేసు ప్రభు వచ్చిన ఒకసారి మా ఊర్లో వివాహం జరిగిందండి. అందరూ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు. ఆ పెళ్లికి యేసు ప్రభు వచ్చినాడు, యేసు ప్రభు గారి వారి తల్లి గారు వచ్చినారు, వాళ్ళ శిష్యులందరూ వచ్చినారండి. అని ఎంతో గ్రాండ్ గా జరిగే పెళ్లికి ఒక పెద్ద ఆటంకం ఆటంకం కలిగిందండి. ద్రాక్షారసం అయిపోయింది. ఆ కాలంలో ద్రాక్షారసం అయిపోతే పెద్ద అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళంట. కంపల్సరీగా వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షారసం అదొక మర్యాద సూచనట, గౌరవంగా పాటించే వాళ్ళంట. అలాంటిది అసలు ద్రాక్షారసం అయిపోయిందండి. ఎంతో అవమానం జరగవలసిన ఆ పరిస్థితిని మరియమ్మ పరిగెత్తి వచ్చి యేసు ప్రభునికి చెప్తుంది. అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అంట. అంటే అప్పటికేమో యేసు ప్రభు అంటాడంట, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన ఈ మరియా తల్లి పోయి శిష్యులతో అంటుందంట, ఆయన మీతో చెప్పింది చేయడి అని చెప్తేనే ఈ శిష్యులంతా పని వాళ్ళంతా అటుకొచ్చి ఏం చేయలే ప్రభు అంటే అది రాతి బాణలు నింపండి అన్నారట. అంటే ఆయన చెప్పిన ప్రకారం మేము ఫుల్గా నింపినాం, కొద్ది కొద్దిగా కూడా నింపలేదు. ఆయన చెప్పిన ఏ మాట చెప్పినాడో ఆ విధంగా ఫుల్గా నింపేసినామండి. నిజంగా నింపితే ఊరికి వీళ్ళు నీళ్లు మాత్రమే నింపినారండి, కానీ ముంచి తీస్తే నిజంగా ద్రాక్షారసంగా మారిందండి. నిజంగా అదే ద్రాక్షారసం లేకపోతే ఎంత అవమానం జరిగేదో. పెద్ద పెద్దల్లో వచ్చినారు, ఎంత అవమానం తప్పించినాడండి. నిజంగా ఆ అవసరంలో ఉన్న ఆ ఆ విందులో ఆయన అవసరం తీర్చినాడండి. అవసరాలు తీర్చేవాడండి ఆయన అని ఆ రాతి బాణాలు చెప్తున్నాయండి. అవునండి, మన ప్రభు మన అవసరాలన్నీ తీర్చే దేవుడు కదా. ఆనాడు అబ్రహాము ఇస్సాకు దేవుడు చెప్తాడు కదా, నువ్వు బలి ఇవ్వు పో అంటే ఆయన మోరియా పర్వతం దగ్గరికి తన బిడ్డను తీసుకుని వెళ్తూ ఉంటే ఇస్సాకు అడుగుతాడు, నానా కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, దహన బలి లేదు కదా నానా అని అడిగితే అప్పుడు అబ్రహాం ఏమంటాడండి, యెహోవా ఈరే అంటాడు. ఆయనే చూసుకుంటాడు. నిజంగా అంటే ఆయన చూచుకొని చేసే దేవుడు అండి. చూచుకొని ఆ ముళ్ళ పొదలో ఉన్న గొర్రె పిల్లని చూపించి ఆయన తన బలిని ఏర్పాటు చేస్తుంది. నిజంగా ఆయన అవసరాలు తీర్చేవాడండి. అంతేకాదు మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరము తీర్చే దేవుడండి. ఆయన అవసరాలు తీర్చే దేవుడండి. అంతేకాకుండా ఎలీషాని అంటాడు కదా, నువ్వు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని. ఏలియాని అంటాడు కదా, నువ్వు కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు అంటే ఏలియాకు ఆకలి అవుతుందని తెలుసు కాబట్టి ఆయన ఆకలిని తీర్చడానికి, అవసరాన్ని తీర్చడానికి కాకోల్ని ఉపయోగించుకున్నాడండి కదా. ఎంత గొప్ప దేవుడు. కాకులు మన ఆహారం ఎత్తుకెళ్తాయి కానీ ఇచ్చేటివి కాదు, కానీ రాజులు తినే ఆహారం. అందులో ఆ 3.5 సంవత్సరాలు కరువు ఉన్న దేశంలో ఆయనకు ఏం తెచ్చినారంటే రొట్టె మాంసం తీసుకొచ్చింది కాకులు. రొట్టె మాంసం తీసుకొని అంత బలమైన ఆహారం పెడుతున్నారంటే అది రాజుల ఇంటి నుంచే వచ్చిండాలి, ఆహాబు ఇంటి నుంచే వచ్చిండాలి, యెజబెల్ ఇంటి నుంచే వచ్చిండాలి. అది తీసుకుని వచ్చి ఏలియాకు తినిపించినాడు. అంటే మన ప్రతి అవసరము తీర్చే దేవుడు అండి. అందుకే ఆ కానా పెళ్లిలో ఉన్న రాతి బాణలు అంటాయంట ఆయన అవసరాలు తీర్చే దేవుడు అండి. మనం చెప్తున్నామా ఆయన మన అవసరాలు ఎన్ని తీర్చినాడో.
మనం ధైర్యంగా చెప్పగలుగుతామా? అవును, ఆయన మన అవసరతలన్నీ తీరుస్తాడు అని చెప్పగలుగుతున్నామా? చెప్తాను. ఎందుకంటే లేకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు ప్రభు. మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. మరి సజీవమైన రాళ్ళం కదండి మనము కూడా కేకలు వేయాలి కదా. మనం కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంట. మనం వేస్తున్నామా? ప్రభు నా అవసరతలన్నీ తీర్చినాడు అని. సరే, ఇంకొక రాయి దగ్గరికి వెళ్దాము. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ ఏముందో మనందరికీ తెలుసు. ఏముందండి? యేసు ప్రభు దారిన నడుస్తూ నడుస్తూ యాకోబు బావి దగ్గర అలసి కూర్చున్నాడు. మధ్యాహ్న సమయం అందు కూర్చున్నాడంట. ఎందుకోసం? ఒక వ్యక్తి కోసం కూర్చుంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది కదా. ఎవరు వచ్చింది? సమరయ స్త్రీ వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ఉంటే ఆమె మేము ఆరాధించుకునేదట, మాకు ఒక స్థలం ఉంది, అది ఇది మాట్లాడుతూ అన్ని ఆయన తీసుకొని ఆమె కొండ వదిలేసి ఊర్లోకి పరిగెత్తుతుంది కదా. మనకి సంగతి అంతా తెలుసు. మనకి ఈ సంగతి కాదు మనం చెప్పేది. యాకోబు బావి దగ్గర ఉన్న రాయి ఏం మాట్లాడుతుంది? మనకు కావాల్సింది అవన్నీ మాట్లాడిన దాన్ని ప్రభు మనతో చెప్పినాడు. మన అక్కళ్ళు కూడా మనకు అన్ని వివరించినారు. కానీ ఈ రాళ్ళు ఏం మాట్లాడతాయి కదా. మనం రాళ్ళు మాట్లాడితే మళ్ళీ యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు ఏం మాట్లాడతాయి? ఆ రాళ్ళంట సున్నపు రాళ్ళంటండి కదా. సున్నపు రాళ్ళ 135 పొడవు ఉందంట. 135 అడుగుల లోతుందంట ఆ బావి నీళ్ళు. నిజంగా చదువుకోవాలంటే తాడు లేదే అంటున్నాను. కానీ ప్రభు అంటాడు కదా, నేను ఇచ్చి నీళ్ళు తాగవాడి అన్నిటికీ దప్పిద్దరుడు అంటాడు. కాబట్టి ఆ నీళ్ళు ఆమె తాగి ఊర్లకి పరిగెత్తింది. అక్కడున్న రాళ్ళు ఏం చెప్తారు? ఆయన ఆయన దేవుని పని చేయడానికి వచ్చినాడండి. మామూలుగా అయితే నీళ్లు చదువుకోవడానికి ఉదయం పూట వస్తారు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్లు ఎవరింటికి వాళ్ళ పంపులు లేవు కాబట్టి ఆ కాలంలో అన్ని బావులే ఉండేది. అది ఊరికంతా కలిసి ఒక్క బావే ఉంటది. అది ఊరవతల ఉంటది. ఊరవతలకు వచ్చి ఉదయం పూట సాయంత్రం పూట చల్ల పొద్దున వచ్చి ఆడవాళ్ళు నీళ్లు చేదుకొని పోయేవాళ్ళు. కానీ ఉదయం సాయంత్రము అమలక్కలు అందరూ వస్తారు. కానీ ఈ అమ్మాయి కూడా అక్కడికి వస్తే మరి ఇంకొక అమ్మాయి భర్తతో ఏమైనా ఉందేమో, ఆమె ఏమన్నా నన్ను అడ్డుందేమో అని భయపడి ఎవరు లేనప్పుడు మధ్యాహ్న సమయంలో ఆమె నీళ్ళకు వచ్చింది. అంటే ఎవరు నన్ను ఏమనకూడదు. ఇంకొక మనిషికి మొహం చూపించుకునేంత సిగ్గుతనమైన బ్రతుకుతుంది అమ్మాయి. అందుకోసం ఎవరు నన్ను చూడకూడదు, నేను ఎవరికి కనపడకూడదు, కానీ నా అవసరం తీర్చాలి. వీళ్ళు ఉదయం సాయంత్రం వస్తారు, మధ్యాహ్నం పూట రారు కదా ఎండని. నేను మధ్యాహ్నం పూట పోయి నీళ్ళు తెచ్చుకుందాం అని మధ్యాహ్నం పూట ఆమె నీళ్ళ కోసం వస్తే యేసు ప్రభు బావి దగ్గర కూర్చున్నాడంట. వాళ్ళిద్దరి సంభాషణ అంతా అక్కడున్న రాళ్ళు వింటున్నాయి. ఆయన ఆయన ఆ రాళ్ళు విన్నాయి కాబట్టి ఆయన పని చేయడానికి వచ్చినాడండి. ఏం పని చేయడానికి వచ్చినాడంటే, యేసుప్రభు ఎందుకు వచ్చినాడండి ఈ లోకానికి? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడండి. ఆయన పాడైపోయిన దాన్ని బాగు చేసేవాడండి. ఆయన మనమంతా మంచిని తీసుకొని పాడైన దాన్ని వదిలేస్తాం, కానీ అందరూ చీ అన్న దాన్ని బాగు చేసేవాడండి. పాడైపోయిన దాన్ని తీసుకొని ఈయన బాగు చేసే దేవుడు అండి. ఆయన దేవుని పని మీద వచ్చినాడండి. ఆయన పని చేస్తున్నాడండి. కాబట్టి దేవుని పని చేస్తున్నాడంట. మరి అని ఆ రాళ్ళు చెప్తున్నాయంట. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఒక పని చేయడానికి వచ్చినాడండి. నా దేవుని చిత్తం నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నా పని అంటాడు కదా. ఆ పని చేయడానికి ఆయన మధ్యాహ్న సమయంలో ఎంత దూరం నుంచి ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చినాడంటే యేసు ప్రభు ఒక్క అమ్మాయి కోసం, ఒక్క ఆమె కోసం అక్కడ రాళ్ళు చెప్తున్నాయంట.
ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడండి. దేవుని పని చేయడానికి వచ్చినాడండి. మనమంతా మంచి మంచి తీసుకొని పాడవేస్తాం, బాగలేనివి పాడవేస్తాం, కానీ ఆయన పాడైపోయిన దాన్ని తీసుకొని మంచిగా చేస్తాడండి. దేవుని పని చేయడానికి వచ్చినాడండి. ఆయన దేవుని కుమారుడండి అంటున్నాడు. నిజంగా ఆ పని మనం చెప్తున్నామా? నశించిన దాన్ని ఆయన వెతికి రక్షిస్తాం. మనం ఎంత పాపులమైన నీ పాపాలు క్షమించబడతాయని మనం చెప్పగలుగుతాము? చెప్పలేము. రాళ్ళు చెప్తున్నాయి. ఆయన పాడైపోయిన దాన్ని తీసుకుని బాగు చేస్తాడండి. దేవుని పని చేయడానికి వచ్చినాడండి. అని నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చినాయని యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు కేకలు వేస్తున్నాయంటండి. ఇంకొక రాయిని చూద్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనంలో చూస్తే, ఇక్కడ ఒక సమాజ మందిరములో యేసు ప్రభు కూర్చున్నాడు. అక్కడికి వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకుని వచ్చినారు. ప్రభా, ఈమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం ప్రభా, వ్యభిచారం చేస్తుండగా పట్టుకొచ్చినాం ప్రభా అన్నాడు. అంటే వ్యభిచారం ఒక్క అమ్మాయే చేస్తారా? లేదు, ఇద్దరికన్నా తీసుకురావాల్సిందేది. కానీ అక్కడికి ఎవరిని తీసుకొచ్చినారు? వ్యభిచారం చేసిన స్త్రీని మాత్రమే తెచ్చినారు, కానీ పురుషుని వదిలేసినారు కదా. అంటే ఎంత స్వార్థంగా చూస్తున్నారు కదా. మేము వ్యభిచారం చేసే స్త్రీని పట్టుకొచ్చినాం కాబట్టి మా మోషే చెప్పినాడు రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావు? అంటే నువ్వు కొట్టు అంటే మరి నువ్వు దేవుడు ఎట్లయితావు? లేదు, కొట్టకూడదంటే నువ్వు మా మోషే కంటే గొప్పవాడివే ఈ ప్రజలంటూ అంటారు. కానీ అక్కడున్న ఈ ప్రజల సంగతి అంతా మనకు తెలుసు, ఆ స్టోరీ అంతా తెలుసు. కానీ అక్క సమాజ మందిరంలో ఉన్న ఈ రాళ్ళు ఏం మాట్లాడతాయి? ప్రజలు ఏం మాట్లాడినారా, ప్రభు ఏం మాట్లాడినాడా అందరూ మనకు తెలుసు. కానీ ఈ రాళ్ళు ఏం మాట్లాడుతున్నాయి అంటే, ఆయన ఆయన ఆ రాళ్ళు అంటాయంట, అబ్బా ఆయన ఎంత మంచివాడండి, ఎవ్వరు కొట్టలేదండి. కొట్టేటట్టుగా అందరూ రాళ్ళు పట్టుకున్నారు, కానీ ఏమైందో ఏమో తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ రాయి తీసుకొని పైకి ఎత్తినారు. ఎత్తిన రాయి ఎవరు ఆమె మీదకి వేయలేదండి, కిందికి పడేసి ఎవరెంతకు వాళ్ళు వెళ్ళిపోయినారండి. నిజంగా వీళ్ళెవ్వరు కొట్టలేదు, ఆయన కూడా కొట్టలేదండి. ఎంత మంచివాడండి, ఎంత మంచోడండి యేసు ప్రభు. అమ్మా, ఎవరు నిన్ను కొట్టలేదా? నేను కూడా నిన్ను కొట్టనమ్మా అన్నాడు. ఎంత మంచోడండి ఆయన. ఆయన క్షమించేవాడండి. ఆ సమాజ మందిరంలో ఉన్న రాళ్ళు అంటున్నాయంట, ఆయన క్షమించే దేవుడండి. మనం ఎంత ఘోర పాపములమైనా కూడా ఆయన మనల్ని క్షమించి తన బిడ్డలుగా తన రక్తం చేత కడి శుద్ధి చేసి తన బిడ్డలుగా చేసుకుంటాడు కదా. కాబట్టి ఈ రాళ్ళు అంటున్నాయంట, ఆయన ఎంత మంచివాడండి, పాపాలన్నీ క్షమించే దేవుడు అండి ఆయన. మనం చెప్పగలుగుతున్నామా ఆ మాట? దేవుడు పాపాలన్నీ క్షమిస్తాడని. కానీ మనం చెప్పకపోతే అంట ఆ రాళ్ళు కేకలు వేస్తాయంట. ఆయన పాపాల్ని క్షమించేవాడండి. పాపిని క్షమించేవాడు, పాపాలని క్షమించడు. పాపం అంటే ఆయన కోపమే, కానీ పాపిని క్షమించే దేవుడండి. ఆయన క్షమించేవాడు అని ఆ సమాజ మందిరంలో ఉన్న రాళ్ళు చెప్తున్నాయంట. మెంటల్ హాస్పిటల్ ఉన్నాయి కదా, మెంటల్ హాస్పిటల్లో కొంతమంది ఎక్కువ మంది ఆ మెంటల్ రావడానికి కారణం నేను చేసిన తప్పు క్షమాపణ లేదు అని ఆ పాపముతోనే వాళ్ళకి మెంటల్ ఎక్కువ వచ్చి ఉంటుందంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా నీ పాపాలు దేవుడు క్షమిస్తాడమ్మా, నువ్వు పాపం లేని దానిగా చేస్తా ఉంటావు అని చెప్తే 90% మెంటల్ గా ఉన్న వాళ్ళు మంచిగా అయ్యి డిశ్చార్జ్ కాగలుగుతారంట. అంటే మనము వాళ్ళతో మా జ్యోతి గారండి, మీ మ్యూట్ చేసుకోండి మీ సెల్ ని. వైజాగ్
వాయిస్ రావట్లేదు జయప్రద సిస్టర్, అక్క చెప్పండి. వాయిస్ రావట్లేదు మా, వాళ్ళే వాయిస్ దేవుడు రావట్లేదు జయప్రద. ఇష్టం. రావట్లేదండి. ఇప్పుడు వస్తుంది లెక్క. ఆయన నీ పాపాలు క్షమిస్తాడమ్మా అని మనం చెప్తే మెంటల్ హాస్పిటల్లో ఉన్న 90% ప్రజలు మంచిగా రిలీఫ్ అవుతారంటండి. అంటే మనము దేవుడు మన పాపాలు క్షమించలేకపోవడం బట్టి అయ్యో నా పాపాలు ఘోరమైన పాపం చేసినానే అని వాళ్ళు వేదన పడి మెంటల్ గా తయారైపోయినట్ట. నీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పితే ఆ పేషెంట్స్ ఆ మెంటల్ దగ్గరని తగ్గిపోయి బయటికి డిశ్చార్జ్ కాగలుగుతారంట. ఒక పాస్టర్ దగ్గరికి ఇద్దరు కుటుంబం వచ్చేదంట. ఆ కుటుంబం భార్య భర్త పిల్లలు అందరూ ఉండేవాళ్ళంట. ఒక్కరోజు వాళ్ళ భార్య అస్సలు మాట్లాడడం మానేసిందంట. మాట్లాడడం కొన్ని రోజులు మానేసింది. దాంతో పాటు భోజనం తినడం మానేసిందంట. ఎవరితో మాట్లాడదు, అన్నం తినదు, నీళ్లు తాగదు. ఇంకట్లే ఆమె కొన్ని రోజులు ఉండి ఉండి మంచాన్ని పట్టిపోయిందంట. మంచాన్ని పట్టిపోతే ఇతని భర్త పోయి పాస్టర్ గారికి చెప్పినారంట. పాస్టర్ గారండి, నా భార్య ఎవరితో మాట్లాడుతూ ఏమీ తినదు, మంచాన్ని పట్టిపోయింది, సన్నగా అయిపోయిందండి, ఏం చెల్లో దిక్కు తెలియదు అని చర్చికి రాదు, అసలు బయటికి ఎక్కడికి కదలదండి, మంచం మీదే ఉంది అని చెప్తే ఒకసారి పాస్టర్ గారే వాళ్ళ ఇంటికి వచ్చినాడు. ఆ ఏమ్మా నువ్వు నాతో చెప్పు, నువ్వు అసలు నీ బాధ ఏందో చెప్పమ్మా, నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయినావు అంటే ఏం మాట్లాడలేదంట. సరే కాసేపు ఉన్నాక ఈ పాస్టర్ గారు తన భర్తను బయటికి పొమ్మన్నాడంట. నువ్వు బయటికి వెళ్ళు, నేను మాట్లాడతాను అని. ఆమె భర్త బయటికి వెళ్ళిన తర్వాత చెప్పు తల్లి, నాతో చెప్పమ్మా, నువ్వు ఏదైనా మాట్లాడితే కదా సమస్య ఏది ఎట్లా పరిష్కారం అవుతుంది, చెప్పడానికి అవుతుంది అంటే ఆమె అయితే అప్పుడు గట్టిగా ఏడ్చేసిందంట. ఏమైందమ్మా అంటే నా భర్త నా పిల్లలు చాలా మంచి వాళ్ళండి, నన్ను బాగా చూసుకుంటారండి, కానీ ఇంత మంచి వాళ్ళకు నేను పాపినండి, నేను పెళ్లి కాకముందే నేను తప్పు చేసినానండి. నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి మా అక్క డెలివరీకి వెళ్ళినప్పుడు మా బావకు వంట చేసి పెడుతూ మా బావ దగ్గర నేను పాపం చేస్తున్నానండి. కానీ ఇప్పుడు నాకు ఇంత మంచి భర్త నాకు వచ్చిన తర్వాత అయ్యో ఇంత మంచి భర్తను నేను మోసం చేసినానే అనే బాధ నాలో నేను కుమిలిపోతున్నానండి. ఆయనకు మొహం చూపించలేకపోతున్నానండి. ఆ బిడ్డలు కూడా మంచి బిడ్డలు ఉన్నారండి, ఆ బిడ్డలు కూడా నన్ను బాగా చూసుకుంటారు, కానీ నాలో ఉన్న పాపాన్ని బట్టి నేను వీళ్ళతో మాట్లాడలేకపోతున్నాను, నేను అన్నం తినలేకపోతున్నాను, భరించలేకపోతున్నానండి అని మాస్టర్ గారితో చెప్పిందంట. చెప్తే సరే అమ్మా ఒకసారి నువ్వు కళ్ళు మూసుకొని మనం ఒక ఏట్లేకపోతున్నాము అని అనుకుని ఊహించు అన్నాడంట. సరేలే సరే అండి అనిందంట. కళ్ళు మూసుకొని మన ఇద్దరము ఏటి దగ్గరికి వెళ్దాము అన్నాడంట. సరే ఈ ఏరు కనిపించిందా అంటే కనిపించింది పాస్టర్ గారు అంటే ఎలా ఉందంటే బాగా పారుతుంది అండి, పారుతాందండి, బాగా చక్కగా ఉంది అంటే సరే అక్కడ ఒక రాయి ఉంది కదా, ఆ రాయి తీసుకుని ఆ నదిలోకి వెయ్యి అన్నాడంట. సర్లేని ఆమె ఒక రాయి తీసుకుని నదిలోకి వేసిందంట. ఏమైందమ్మా అంటే రాయి తీసుకుని వేసినానండి, శబ్దం వచ్చింది, లోపలికి పోయింది, బయటికి రాలేదండి అనిందంట. సరే ఆవిడ పెద్ద రాయి ఉంటది, అది కూడా తీసివేయి అన్నాడంట. సరే అని ఈమె పెద్ద రాయిని తీసుకుని ఆ నదిలోకి వేసిందంట. నదిలోకి వేస్తే పెద్ద శబ్దం వచ్చిందండి, అది కూడా రాలేదు. తర్వాత ఆ పాస్టర్ గారు అంటే ఏమైందమ్మా అంటే ఆ పెద్ద రాయిని కూడా వేసినానండి, పెద్ద శబ్దం వచ్చింది కానీ బయటికి రాలేదండి. పాస్టర్ గారు అన్నంట నీ చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుడు సముద్ర అగాధంలోకి వేస్తానన్నాడు, కానీ తన వీపు వెనకలకు వేసుకుంటానన్నాడు, కానీ నిన్ను జ్ఞాపకం చేసుకోడు కదమ్మా. నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే దేవుడు మనకు జ్ఞాపకం చేయడు, కానీ ఎవరు జ్ఞాపకం చేస్తారండి? సాతాను జ్ఞాపకం చేస్తుంది. దేవుడు నేను మర్చిపోతాను, నా వీపు వెనకలికి వేసుకుంటాను అంటాడు. యాకోబులోని ఏ తప్పిదమును నాకు కనపడలేదు అంటాడు. యాకోబు తప్పులు లేవా అండి?
కానీ ప్రభు చూసే కళ్ళతో ఏ తప్పుదములు కనపడవంట. యాకోబు మోసగాడే కదా, తండ్రిని మోసం చేసినాడు కదా, అన్నను మోసం చేసినాడు కదా. కానీ దేవునికి ఏ తప్పు కనపడాలంటే ఆ తప్పులన్నీ ఆయన వీపు వెనక వేసుకున్నాడు, సముద్ర అగాధంలో వేసుకుంటాడు. అప్పుడు నీ పాపములు కూడా ఆయన వీపు వెనకలు వేసుకున్న సముద్ర అగాధంలోకి వేసుకున్నాడమ్మా. కనపడవమ్మా, దేవుడు మర్చిపోయినాడమ్మా, నువ్వు మర్చిపో అంటే అప్పుడు ఆమె సంతోషంగా లేచి కూర్చొని తర్వాత భర్తని పిలిపించి ఆమెకు పాలిచ్చి అప్పటి నుంచి ఆమె తినడం మొదలు పెట్టిందంట. భార్యాభర్తలు పిల్లలు సంతోషంగా ఉన్నారంట. అంటే పాప భీతి మనలో వేధిస్తూ ఉంటే దేవుడు క్షమిస్తాడు అనేది విషయం మనం చెప్తే ఎంతో మంది ఆ బాధ నుంచి విముక్తి కలిగి ప్రశాంతమైన జీవితం గడుపుతారండి. అలాగే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందంట. ఈ రాళ్ళు చెప్తున్నాయంట, యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళు, సమాజ మందిరంలో ఉన్న రాళ్ళు ఆయన పాపాలు క్షమించే దేవుడండి. మరి మనం చెప్తామా దేవుడు క్షమించే దేవుడు అని మనం చెప్పగలుగుతున్నామా? చెప్తే మనం చెప్పకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయంటండి. మనం కూడా మనం చెప్దాం. రాళ్ళు కేకలు వేయక ముందే మనం చెప్దాం మన దేవుడు క్షమించే దేవుడు అని మనం చెప్పగలిగితే రాళ్ళు మనకంటే ముందు రాళ్ళు కేకలు వేయకూడదు. ఎందుకంటే మనం సజీవమైన రాళ్ళమ్మ, మనం మాట్లాడదాం, తర్వాత రాళ్ళు మాట్లాడుకొని. కాబట్టి మనం మాట్లాడతాం మన దేవుడు క్షమించే దేవుడు అని. అలాగే ఇంకొక రాయి దగ్గరికి వెళ్దామండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 39వ వచనం చూద్దాము. అక్కడ మనకు తెలుసు మరియ, మార్త, లాజరు. ఆ 11వ అధ్యాయం అంటేనే మనకు వీళ్ళే కనిపిస్తారు కదా. 11వ అధ్యాయం 30 నుంచి మొదలు పెడితే సమాధిలో ఆయన లాజర్ని సమాధి చేసేప్పటికి 4 దినములైంది. ప్రభు వస్తాడు. వస్తే అక్కడున్న రాళ్ళు అంటున్నాయంట. ఆ రాళ్ళ దగ్గరికి పోయి మీరు ఏం చెప్తారు యేసు ప్రభుని గురించి అని సమాధి మీద ఉన్న రాయినితో మాట్లాడితే, సమాధికి ఇట్లా రాయి అడ్డు పెట్టింటారు కదండి, ఆ రాయితో మనం మాట్లాడితే నువ్వు యేసుప్రభుని గురించి ఏం చెప్తావు అంటే ఆ రాళ్ళు మాట్లాడతాయంట. యేసుక్రీస్తు ప్రభు శక్తి గలవాడండి, ఆయన శక్తినిచ్చే దేవుడండి. ఎలా అంటావా, ఆయన చచ్చి కుళ్ళిపోయిన శవాన్ని పేరు పెట్టి పిలిస్తే ఆ కుళ్ళిపోయిన శవము ప్రాణ శక్తి కలిగి బయటకు వచ్చినాడండి. మన దేవుడు ఆ యేసు ప్రభు శక్తి గల దేవుడండి. చెప్పగలుగుతున్నామా? దావీదు మహారాజు అంటాడు కదా 18వ అధ్యాయము, దేవుడు యెహోవా నా బలమా అంటాడు. బలము, శక్తి గల బలం. యెహోవానే ఆయన బలం అంట, ఆయన యెహోవానే ఆయన శక్తి అంట. మనం చెప్పగలుగుతున్నాము యెహోవా నా బలమా అని మనం పాడగలుగుతామా? కానీ ఇక్కడ చెప్తున్నారట ఆయన మరి దావీదుకు ఎలుగుబంట్లను చంపడానికి, సింహాన్ని చంపడానికి బలం ఎవరిచ్చినారు? అంత శక్తిని ఎవరిచ్చినారు అంటే దావీదు చిన్నప్పుడే గ్రహించినాడు ఆయన శక్తి గలవాడని. అక్కడున్న సమాధి మీద ఉన్న రాయి మాట్లాడుతుందంట. ఆయన కుళ్ళి చచ్చిపోయి 3 రోజులై కుళ్ళిన శవాన్ని శక్తినిచ్చి నడిపించి లాజరుగా బయటికి తెచ్చిన వాడండి. ఆయన శక్తినిచ్చే దేవుడండి. ఈజిప్ట్ దేశంలో అంట, ఇది నిజంగా జరిగిన సంగతి అంటండి. అక్కడ ఈజిప్ట్ దేశంలో మీడియా ఎక్కువగా పాపులర్ అవుతుందంట. ఒక ముస్లిం కుటుంబంలో ముస్లిం యువతి దేవుణ్ణి నమ్మి బైబిల్ చదువుతుందంట. అంటే మామూలుగా వాళ్ళకి పట్టింపులు ఎక్కువ కదా, అడవిగాడి వంటి స్వభావం కల వాళ్ళు కదండి వాళ్ళు. అందుకోసం వాళ్ళ భర్త లేనప్పుడు ఆమె బైబిల్ చదువుకొని బెడ్ కింద దాచిపెట్టుకొని ఆయన లేనప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట.
ఒకసారి ప్రార్థనలో మర్చిపోయి ప్రార్థన చేస్తుంటే ఈయన చూస్తున్నాడంట, కోపం వచ్చిందంట. అట్లా 1-2 సార్లు చూసినాడు, ఇంకా తట్టుకోలేకపోయినాడు, ఆమెని పొడిచి చంపేసింది. పాపం వాళ్ళకు 8 సంవత్సరాల పాప, 8 నెలల పాప ఉన్నదంట. ఇంకా ఈ తల్లితో ఈ బిడ్డలు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ బిడ్డలకు కూడా ఇవే బుద్ధులే ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ముగ్గురిని మూట కట్టి సమాధుల్లో పోయి ఉన్న గుంత తవ్వి ఈ ముగ్గురిని వేసేసి మట్టి కప్పేసి వచ్చేసినాడు. ఒక 15 రోజుల తర్వాత వాళ్ళ బంధువుల్లో ఎవరు చనిపోతే అందరూ సమాధికి వెళ్ళినారంట భూస్థాపన చేయడానికి. వెళ్తే ఈ పక్కన వాళ్ళ సమాధికి గంత తవ్వుతుంటే ఆడ మట్టి కదులుతా ఉందంట. మట్టి కదులుతుంటే అయ్యో మనం ఈడ తవ్వుతుంటే ఆడ మట్టి కదులుతుంది ఏమి అని అక్కడ పోయి తవ్వి చూసినారంట. చూస్తే బూడ్చిపెట్టి 15 రోజులైనా కూడా 8 ఏళ్ల పాప, ఈ చిన్న 8 నెలల పాప బ్రతికే ఉందంట. 8 సంవత్సరాల పాప మాట్లాడగలుగుతుంది కదండి, బాగానే అన్ని గుర్తుంటాయి కదా. కాబట్టి ఆ పాపని అడిగితే వెంటనే మీడియా అంతా అక్కడ మీడియా ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి మీడియా వెంటనే వచ్చి అమ్మాయితో మాట్లాడితే, మా నాన్నగారండి ఇట్లా జరిగిందండి, మా అమ్మాయి ప్రార్థన చేసుకుంటా అంటే మా నాన్నే కత్తితో పొడిచి చంపి పాతి పెట్టి మమ్మీతో పాటు నన్ను చెల్లిని కూడా పూజ చేసినాడండి అని చెప్తే, మరి ఇన్ని రోజులు మీరు ఎట్లా బ్రతికినారు అంటే, ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక అతను వస్తాడండి. ఉదయం సాయంత్రం వస్తాడు ఆయన, అమ్మని లేపుతాడు, చెల్లికేమో పాలు పట్టిస్తాడు, నాకు ఆహారాన్ని తెచ్చిస్తున్నాడండి అన్నాడంట. నువ్వు ఎవరనుకుంటున్నావో అతన్ని అంటే, ఏమోనండి ఆ చేతులకి ఏదో రంధ్రాలు గాయాలు ఉన్నట్లున్నాయండి అని చెప్పిందండి. నిజంగా దేవుడు గాయాలున్న వ్యక్తి ఎవరండి? మన కోసం పంచ గాయాలు పొందిన, మన కోట్ల గాయాలు కానీ బయటకు మాత్రం కనిపించేది పంచగాయాలు అంటాం, కానీ ఈ చేతుల్లో ఉన్న గాయాలున్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. అంటే రోజు యేసు ప్రభు ఉదయము సాయంత్రం వచ్చి చనిపోయిన వాళ్ళ అమ్మను లేపి పాపకు పాలు పట్టించి ఈ అమ్మాయికి తినడానికి ఆహారం ఇచ్చి ఇలా రోజు చేస్తున్నాడు. నిజంగా మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? శక్తినిచ్చే దేవుడు, అవునా కదా? నిజంగా ఈ మాట తలుచుకుంటే మనకి ఎంత శక్తి అనిపిస్తుంది కదా. మన దేవుడు ఎంత శక్తి గల దేవుడు. ఎంత శక్తి గల దేవుణ్ణి మనం చెప్తున్నామా? మనం చెప్పకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయండి. జీవం లేని ఆ రాళ్ళు కేకలు వేస్తున్నాయి. సజీవమైన రాళ్ళమంటే మనం ఎంత కేకలు వేయాలి. సరే, ఇంకొక రాయి దగ్గరికి వెళ్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 41-42 వచనాలు మనం చూసుకుంటే మనకు తెలిసిందే కదా. గెస్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాడు కదా. గెస్సెమనే తోట అక్కడ మనకు 42-41 నుంచి మనం మొదలు పెడితే ఆయన వేదన చూస్తున్నాం. ఆయన ప్రార్థన చేస్తుంటే చెమటను రక్తంగా పడిపోతుందంట. అక్కడున్న రాళ్ళు ఏం చెప్తాయి అని మనం అడిగితే ఆ రాళ్ళు చెప్తున్నాయంట, అవునండి ఆయన ఎంత వేదన పడినాడో తెలుసా. తండ్రి చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదుండి తీసివేయని ఎంతో వేదనతో ప్రార్థన చేసినాడంట. మనకు రక్షణ ఉచితంగా వచ్చింది కానీ సులభంగా అయితే రాలేదండి. ఆయన ఎంతో వేదన పడినాడు, ఎంతో బాధపడినాడు, ఎంతో కన్నీళ్లు విడిచినాడు. మనం అనుకున్నాం ఉచితంగా వచ్చింది రక్షణ అని, కానీ ఈ ఉచితం వెనకల దేవుని వేదన ఎంతుంది. ఎంత వేదన పడింటే ఈ చెమట బిందువులు రక్తంగా మారిండాలి. ఆ రాళ్ళు అంటాయంట ఆయన వేదన్ని చూసినామండి. ఆయన ప్రలాపిస్తుండగా మేము చూసినామండి. ప్రభా చిత్తమైతే ఇగిన నా ఎదురుండి తీసివేయి అన్నాడు. ఆయన వెంటనే ఆయన నీ చిత్తమే ప్రభా అని తండ్రిని ఎంతగా వేడుకున్నాడండి. ఎంత వేదన పన్నాడండి.
నిజంగా కదా, ప్రభు మన కోసం ఎంత వేదన పడినాడు. ఆ వేదన ఒక్కసారి మనం తలుచుకుంటే దేవుణ్ణి మనం మాట్లాడుకోకుండా ఉండలేమండి. నిజంగా అంటే మనం చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు, నా కాళ్ళతో చేసిన పాపాలు, చేతులతో చేసిన పాపాలు, తలకాయతో చేసిన తలంపులు, మనం చేసిన ప్రతి అవయవాలతో చేసిన పాపాల కన్నా ఆయన ప్రతి అవయవం మీద ఆయన శిక్ష విధించబడ్డాడు. అది తలుచుకుంటే మన గుండె నిజంగా కరిగిపోతుంది కదా. మరి అక్కడ రాళ్ళు అంటున్నాయంట. అవునండి, ఆయన వేదన చూసినామండి. ఆయన తల్లడిల్లిపోతుంటే మేము చూసినామండి. ఆయన ఆయన రక్షణ మనకి ఇవ్వడానికి ఎంత వేదన పన్నాడు. ఆయన భయంకరమైన శ్రమను అనుభవించినాడండి అని ఆ రాళ్ళు చెప్తున్నాయండి కదా. మనం చేసే ఎంత వేదన కలిగింటే ఆ చెమ్మటనే రక్తంగా పడిందంటే ఆయన మనస్సులో నిజంగా ఎంత వేదన. ఎవరైనా ఇంక మనము చచ్చిపోతాం, ఇంక వారం రోజులు అంటే ఇంకా ఆ వారం రోజులు మనకు నిద్ర ఆహారం ఏమీ ఉండదు. కుల్లి 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 నశిస్తాం. కానీ ప్రభు ఆ వేదన, ఎందుకంటే ఆయన పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడు. మరి అలాంటి మానవ స్వభావంతో ప్రభా నన్ను చంపేస్తున్నారు. ఎంత వేదన, చిత్తమైతే గిన నా నుంచి తీసివేయ్యా, ఈ వేదనని తీసే ప్రభా అన్నాడు. కానీ వెంటనే ఆయన తండ్రి నీ చిత్త ప్రకారమే నెరవేర్చు కదా. ఎంత వేదన పడినాడు నీ కోసం, నా కోసం ఎంత శ్రమ అనుభవించినాడండి. ఆ రాళ్ళు అంటున్నాయంట. అవును, ఆయన ఎంత శ్రమ అనుభవించినాడు. ఎంత శ్రమ అంటే ఆయన చెమట కూడా రక్తంగా మారిపోయింది. అంత శ్రమ అనుభవించినాడు అని ఈ రాళ్ళు చెప్తున్నాయండి. ఇంకొక రాయి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 57 నుంచి 60 వచనాలు మనం చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఆయన సమాధి. ఆయన సమాధి దగ్గర ఉన్న రాయిని అడిగితే నువ్వు అంటే మన సబ్జెక్ట్ అంతా రాళ్ళు మాట్లాడితే కదా, అనే తోట దగ్గర ఉన్న రాయి మాట్లాడుతుంది. ఆయన శ్రమను అనుభవించున్నాడండి అని చెప్తున్నాయి. మరి ఈయన సమాధి దగ్గరున్న ఆ రాయి దగ్గరికి పోయి నువ్వు ప్రభుని గురించి ఏం మాట్లాడతావు రాయి అంటే, ఆ రాయి అంటుందంట ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడుతుందంట ఆ రాయి. ఆయన ఈ సమాధి అయింది కాదండి, అరిమతపు యేసేపుది అని మాట్లాడుతూ ఆయన గురించి అంటే ఈ సమాధి అరమతపు యేసేపుది అని మాట్లాడు లేదు, సమాధి దగ్గరికి దేవదూతలు వచ్చి నిలబడినారండి అని ఆ రాళ్ళు చెప్పవు. సైన్యం అంతా కావలి నిలబడినాయండి అని చెప్పవు. కానీ ఆయన ఆ రాళ్ళు చెప్తాయంట ఆయన సజీవమైన దేవుడండి, సమాధిని గెలిచినాడండి అని ఆ రాళ్ళు మాట్లాడతాయండి. ఈ సమాధి అరిమతపు యేసేపుదండి. ఈ సమాధిని రాయిని యేసుప్రభు తీసుకోలేడు కాబట్టి దేవదూతలు వచ్చి రాయి తీసేసినాయండి. అప్పుడు ఈ సైనికులంతా పడిపోయినారండి అని చెప్పడం లేదు రాయి. ఆయన సజీవమైన దేవుడండి, సమాధిని గెలిచి లేచినాడండి అని ఆ రాళ్ళు కేకలు వేస్తున్నాయంటండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా. మనము నిజంగా ఆయన సజీవుడై బయటికి రాకపోతే మనకు కూడా దేవుడు అయ్యేవాడు కాదేమోండి. ఇంత ప్రపంచంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, అందరూ చచ్చిపోయినారు. వాళ్ళు దేవతలు అనే వాళ్ళంతా చనిపోయినారు, ఎవరు తిరిగి లేయలేదు. ఒకవేళ యేసు ప్రభు కూడా చనిపోయి ఉంటే, తిరిగి లేయకపోతే మనం కూడా దేవుడు అనుకునే వాళ్ళం కాదేమో. ఆయన పునరుద్ధానుడై లేచినాడు కాబట్టి ఆయన దేవుడుగా దేవుడు అని మనం తలస్తున్నాం. ఎందుకు? మనకు కూడా ఒక నిరీక్షణ, ఆయన ప్రదంపులంగా లేచినాడు కాబట్టి మనం కూడా చనిపోతే మనల్ని కూడా లాజర్ని లేపినట్లుగా మనల్ని కూడా లేపుతాడు.
ఆనాడు లాజరు లేపినాడు, ఈనాడు ఆయన కూడా పునరుద్ధానుడై సజీవంగా లేచినాడు కాబట్టి రేపొద్దున మనల్ని కూడా సజీవంగా లేపుతాడు కాబట్టి అని మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ అనేది మనకి ఇచ్చినాడు. కాబట్టి అక్కడున్న రాళ్ళు చెప్తున్నాయి, ఆయన సజీవమైన దేవుడండి, సమాధిని గెలిచి లేచినాడండి అని ఆ రాళ్ళు కేకలు వేస్తున్నాయంట. ఇంకొక రాయిని గురించి మాట్లాడుకుందాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో మనం చూస్తే అక్కడ మనకు ఒలీవ కొండ మీద ఒలీవ కొండ కనిపిస్తుంది కదండి. ఒలీవ కొండ మీద ఆ రాళ్ళు, కొండ అంటేనే రాళ్ళు కదండి. ఆ రాళ్ళ మీద ప్రభు బిడ్డగా తన శిష్యులందరినీ పిలిపించి వాళ్ళందరికీ మీరు అన్ని బోధిస్తూ వాళ్ళ చూస్తుండగా ఆరోహణం అయిపోతాడు కదా. ఆరోహణం అవుతూ అవుతూ ఉంటే అట్లే తలకాయ పైకెత్తి చూస్తున్నారట. అయ్యో యేసుప్రభు పోతున్నాడు పోతున్నాడు పోతున్నాడు. మేఘాలు వచ్చి అడ్డం అయిపోతేనే దేవుని కూడా తీసిపోయినారు, మేఘాలు మాత్రమే కనిపించినాయి. వీళ్ళంతా పైకి చూస్తుంటే కింద దేవదూతలు వచ్చి, మీరెందుకు గలిలయరా, ఎందుకు పైకి చూస్తున్నారు? ఏ విధంగా అయితే ఆయన వెళ్ళిపోయినాడో రేపొద్దున అదే విధంగా దిగి వస్తాడు. ఆయన దిగి వస్తాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాడో అక్కడికి దిగి వస్తాడు. ఆ ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమైనడు రేపొద్దున అదే కొండ మీదకి దిగి వస్తాడు. కాబట్టి ఆ ఒలీవ కొండ మనకేం చెప్తుందంటే ఆయన రాకడ గురించి చెప్తుందండి. ఆయన వస్తాడు, త్వరగా వస్తాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ చూస్తుంటే ఆయన రాకడ సమీపంగా ఉంది, తలుపు దగ్గరే ఉంది అన్నట్టుగా ఉందన్నమాట. కాబట్టి ఆయన గలిలయులారా, మీరు ఎందుకు పైకి తేరి చూస్తున్నారు? ఏ విధంగా ఆయన వెళ్ళిపోయినాడు ఆ విధంగా వస్తాడు అని ఒలీవ కొండ మీద ఉన్న రాళ్ళు కేకలు వేస్తాయంటండి. మరి మనం వేస్తున్నామా? మనం ఎదురు చూస్తున్నామా? ఆయన రాకను గురించి మనం మాట్లాడుతున్నామా? ఆయన త్వరగా రాబోతున్నాడని మనం ఇతరులకు చెప్తున్నామా? మనం రెడీగా ఉన్నామా? మీరు మౌనంగా ఉంటే రాళ్ళు మాట్లాడతాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ కొండలు, ఈ రాళ్ళన్నీ మాట్లాడుతున్నాయంట. ఇవి మాట్లాడుతున్నాయి. మనం సజీవమైన రాళ్ళం కదా, ఏం మాట్లాడుతున్నాం? ఒక కొండ మీద అంట ఒక కొండ మీద చెట్లన్నీ ఉంటాయంట కదండి, ఉంటాయి కదా మామూలుగా. అట్లా ఓ దగ్గర అయితే 3 చెట్లు ఉన్నాయంట, ఒక దగ్గర ఒక చెట్టే ఉందంట. ఈ 3 చెట్లు ఇప్పుడు గునుగును 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 మాట్లాడుతుంటాయంట. ఆ చెట్టేమో ఒంటరిగా ఉంటుందంట. అక్కడికి ఒక ఎవరు వచ్చినారంట, కట్టెలు కొట్టే వాళ్ళు వచ్చినారంట. కట్టెలు కొట్టే అతను వస్తే ఈ రాళ్ళంట, ఈ చెట్లు అంటాయంట, ఈయన అయ్యో నాకు గొడ్డలు ఉంది కానీ దీనికి కర్ర ఉంటది కదండి గొడ్డలకి పెట్టేకి, కర్ర లేదే, ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ 3 చెట్లు ఒకే దగ్గర ఉన్నాయి కదా, ఇవి అంటాయంట, అదో అక్కడ ఒక చెట్టు ఉంది కదా, దాని కొమ్మ నరికేసి నీ గొడ్డలి పిడిగా పట్టుకో అనే. ఈయన వేటగాడు, సరే ఓకే మంచి సలహా ఇచ్చినావని ఆ చెట్లకు థ్యాంక్స్ చెప్పి ఆ కొమ్మ నరికి ఈ గొడ్డలికి పిడిగా పెట్టుకొని ఇంకా గొడ్డలి బాగా నూరి సిద్ధం చేసుకొని ఆ ఒంటరికి ఉన్న కొమ్మని చెట్టులో ఉన్న ఒక్క కొమ్మ మాత్రమే నరికి ఈ గొడ్డలికి పిడిగా చేసుకున్నాడు. కానీ అంత రెడీ అయినాక ఈ 3 చెట్లని కింద మొదళ్ళ వరకు నరుక్కొని తీసుకెళ్ళిపోయినాడంట. మనం గుంపు కాకూడి మనం కూడా ఇతరుల గురించి ఏమన్నా మాట్లాడితే మనం కూడా మొదలు లేకుండా వెళ్ళిపోతామేమో. ఒంటరిగా ఉండి దేవుని కోసం మాట్లాడే బిడ్డలుగా మనం ఉందాం. ఎలా ఉన్నాం? ఇక్కడైతే ఈ రాళ్ళు మాట్లాడుతున్నాయి, ఆయన పరిశుద్ధుడండి అని మాట్లాడుతున్నాయి, ఆయన అవసరాలు తీర్చే దేవుడండి అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన క్షమించాదే, ఆయన అవసరాలు తీర్చే దేవుడండి అంటున్నాడు. ఆయన క్షమించే దేవుడండి అని చెప్తున్నాడు. రాళ్ళు
తర్వాత ఆయన యేసు శక్తి గలవాడండి అని చెప్తున్నాయి. ఆయన శ్రమను అనుభవించినాడు. గెత్సెమనే తోటలో వేదన గురించి మాట్లాడుతున్నాయి. ఆయన సజీవమైన దేవుడుగా ఆయన సమాధిని గెలిచి లేచినాడని ఆ రాళ్ళు మాట్లాడుతున్నాయి. ఆయన కొండ మీద ఉన్న రాళ్ళు అయితే ఆయన వెళ్ళినాడు కదా, ఆయన రాకడ ఇదే విధంగా వస్తాడండి అని ఆ రాళ్ళు మాట్లాడుతున్నాయి. మరి ఈ రాళ్ళన్నీ సజీవమైన రాళ్ళు అయినా మనం మాట్లాడకపోతే ఎట్లా? మనం మాట్లాడదాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి అవకాశం. వందనాలు అక్క.